ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యంలో రాయబడిన ఒక్క మాట. నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా సంచరించి సకల జనులకును రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఈ మాట, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ ఆనందించండి. ఆమేన్. యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరి జీవితంలో ఈ మాట నెరవేరునుగాక. ఒక అన్య రాజు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సకల జనులందరితో, రాష్ట్ర ప్రజలతో, భాషలు మాట్లాడే వారందరితో, ఆయా ప్రజలతో ఒక అన్య రాజు ఇచ్చుచున్న స్టేట్మెంట్ ఏమిటంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని. ఆ సిచ్యువేషన్స్ ఏమున్నాయో, సందర్భాలు ఏమిటో మీకు ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు చెప్పి వాక్యాన్ని మీకు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన వాక్య సందేశం పేరు క్షేమాభివృద్ధి. ఆమె ప్రభు మిమ్మల్ని బలపరిచి మీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. సందర్భం ఏమిటంటే, దానియేలు ప్రవచన గ్రంథం చదువుతున్నప్పుడు కొంతమంది రాజుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెబుకద్నెజరు విన్నారా పేరు? మీ ఫ్రెండ్ కదా? కాదు. దేవుని పరిచర్యకి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేసిన వ్యక్తిగా మనకి నెబుకద్నెజరు రాజు కనబడతారు. ఆ తరువాత దర్యావేషు కనబడుతూ ఉంటాడు. బెల్షాజర్, కోరేషు, ఇలా కొంతమంది రాజుల చరిత్ర దానియేలు గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. అంత్య దినాల్లో జరిగే సంభవాలు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ వాతావరణం కావచ్చు, లోకంలో అంత్య దినాల్లో ఏమైతే జరుగుతాయో అనేకమైన విషయాలు దానియేలు ప్రవచన గ్రంథంలో ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించి ఉన్నాడు. నిజంగానే రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయని ప్రభు చెప్పాడు. అందుకే దేవుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు తన ప్రజల పక్షమందు ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం. దానియేలు ఆ సంస్థానంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడంటే 120 మంది ఆ సంస్థానంలో సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు. ఆ 120 మందిలో ముగ్గురిని సెలెక్ట్ చేశాడు రాజు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఏదైనా నింద మోపాలి దానియేలు మీదని శత ప్రయత్నాలు చేసిన, భూతత్వం బట్టి వెతికిన ఒక్క లోపం కూడా దానియేలులో కనబడలేదు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. ఎక్కడ అపవిత్రత అంటుకోకుండా కాపాడుకున్నవాడు దానియేలు. ఇలా చెప్పుకుంటూ వెళితే దానియేలులో ఎన్నో మంచి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇంత యథార్థంగా నమ్మకస్తుడిగా భక్తి చేస్తున్న దానియేలు జీవితంలో ఒక భయంకరమైన సడన్గా ప్రతికూలమైన పరిస్థితి ఏమిటంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అంటాడు, ఇదిగో 30 రోజుల వరకు ఎవ్వరూ ఏ దేవునికి కూడా పూజ కానీ ఆరాధన కానీ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేయమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. రాజాజ్ఞ ఇచ్చాడంటే ఖచ్చితంగా అలా చేయాలి. అందరూ భయపడి ఎవరు కూడా దేవునికి పూజ చేయకుండా, ఆరాధన చేయకుండా ఉంటున్న ఆ రోజుల్లో దానియేలు యొక్క యథార్థత, దానియేలు యొక్క నమ్మకత్వం చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళేసి యెరూషలేము తట్టు చేతులు అలా చాపి చక్కగా దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించిన గొప్ప దానియేలు జీవితం మనకు ఒక మంచి పాఠం.
సో దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు దానియేలుకి ఏ హాని చేయలేదు. విచిత్రమైన గమ్మత్తు ఏమిటంటే రాజుకి నిద్ర పట్టలేదు. స్తోత్రం చెప్పండి. నిద్రహారాలు మానేశాడు, ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటానండి, దేవుని పిల్లలకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. అది ఉద్యోగమా, వ్యాపారమా, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా కావచ్చు, నీ కొరకు దేవుడు శాసనాలైన మార్చేస్తాడు, వ్యతిరేకతను అనుకూలంగా మార్చేస్తాడు. అద్భుతం ఏమిటంటే దానియేలు నిర్దోషిగా కనబడ్డాడు, దేవునికి భక్తి గలవాడిగా కనబడ్డాడు, సింహాల హాని చేయలేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా రాజు చూసి అంటాడు, అబ్బా ఇదిగో ఈ వార్త అందరికీ చెప్పండి, దానియేలు జీవము కలిగిన దేవుడే పూజార్హుడు. దానియేలు సేవిస్తున్న దేవుడు గురించి అక్కడ రాజ్యాలన్నిటికీ చెప్తూ దేవుని భయము ప్రజల్లో కలిగేటట్లుగా ఎంత ఒక చక్కని జీవో తీసుకొచ్చాడు. దానియేలు దేవుణ్ణే మీరు పూజించాలి. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఇలాంటి ఉజ్జీవం, ఇలాంటి వైరాగ్యం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో వచ్చునుగాక. యేసు నామములో ఆత్మ కార్యము జరుగునుగాక. ప్రతి వ్యతిరేకత అనుకూలంగా మారిపోవునుగాక. ఇక్కడ ఆ వ్యక్తి రాజుగారు ఏమని ప్రజలందరికీ చెప్తున్నాడంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఈ ఉదయకాలం ఒక సేవకునిగా నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ, మీలో చాలామంది ఎన్నో పరిస్థితులుగా ఉండగా కన్నీళ్ల మధ్యలో, కుటుంబంలో దుఃఖ సాగరం కలిగించే సంభవాల్లో, మీకు సింహాల బోను లాంటి భయంకరమైన శోధనలో, ప్రతికూలమైన ఇబ్బందుల్లో మీ కుటుంబంలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా కన్నులు ఎదుట కనబడేటట్లుగా దేవుడు గుర్తు చేశాడు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు వెళతా ఉంటే, ఒకవేళ అది అనారోగ్యం కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలే నీకు ఒక బోనులాగా కావచ్చు. కొంతమందికి వాళ్ళు చేస్తున్న ఉద్యోగమే ఒక బోన్ లాంటిది. వాళ్ళు ఉంటున్న పరిస్థితుల్లోనే ఎటు వెళ్ళక ఏం చేయాలో అర్థం కాని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయితే జీవం గల దేవుని నమ్ముకున్నావు కనుక ప్రభు నీకు ఒక చక్కని ధైర్యాన్ని కలిగించే మాట చెప్తున్నాడు, నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ, పత్రిక రాస్తూ ఇలా అన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు. దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఏదైనా తోటలో మీరు చూడండి, స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. అన్ని ఫలాలు తినండి, బట్ ఈ ఫలం మాత్రం ముట్టుకోవద్దు. అన్నీ తినండి, ఏదొద్దంటామో అది చేయటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పౌలు గారు అదే అంటారు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర హక్కు ఉంది, ఏదైనా నేను చేసుకోవచ్చు. కానీ ఆ కానీ అన్నప్పుడే పెద్ద స్టోరీ ఉంది అక్కడ. అన్నిటి యందు నాకు స్వాతంత్రత ఉంది, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఆమేన్ చెప్పండి. అంటే నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయాలంటే కొన్నే, ఆ కొన్ని నువ్వు చేయగలిగితే ఆ క్షేమాభివృద్ధి నీకు వస్తుంది. సంఘానికి ఆ మాట చెప్పాడు పౌలు గారు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఈ మానేయాలా, దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా వెళ్ళకూడదా అని అడిగే వాళ్ళకి నీకు అవి క్షేమాభివృద్ధి కలుగు చేయవు అంతే. నువ్వు చేస్తే దానికి తగిన పనిష్మెంట్ నువ్వు అనుభవించాలి. అందుకోసమే ప్రభు అంటాడు, నీకు స్వేచ్ఛ ఉంది కానీ అవి నీకు క్షేమాన్ని కలుగు చేయవు. కావాలంటే మీకు ఇది ఎంత ఇంట్రడక్షనే, ఒక రిఫరెన్స్ కోడ్ చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10:23 ఆ మాట ఉంటుంది చూడండి. ఇదంతా ఇంట్రడక్షనే, జస్ట్ మీకు స్టోరీ అర్థం అవడం కోసం ఈ రిఫరెన్స్ మీకు కోడ్ చేశాను. 10:23 అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రత ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు.
ఉందా ఆ మాట? అంటే అన్నియు అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయు. కొన్ని, ఆ కొన్ని ఏంటో ఈరోజు నువ్వు తెలుసుకుంటే ఆ క్షేమాభివృద్ధి కలిగి ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుదువుగాక. గట్టికోసారి అందరూ ఆమేనని చెప్పండి. సింపుల్గా మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. ఒక 5 ఏళ్ల క్రితం, కరోనాకు ముందు 2018, 19 అనుకుంటా. వాళ్ళది సొంత ఊరు. అల్లవరం దగ్గరలో ఒక ఊరు, ఒక గ్రామం. అక్కడ నవీన్ పాస్టర్ గారు వాళ్ళ సంఘానికి ఆ యవనస్తుడు వెళ్తూ ఉంటారు. డ్రైవింగ్ పరిచయంలో ఉంటాడు. డ్రైవింగ్ చేస్తుంటే ఈ ఈ తన తన జీవనాధారం కొరకు ఒక డ్రైవింగ్, ఒక చిన్నదేదో ఈ లోడు వెహికల్ తీసుకెళ్ళటానికి ఒకటి టాటా ఏసీ లాంటిది ఏదో కొనుక్కున్నాడు ఆయన. ఆ టాటా ఏసీ మీద జనాల్ని అద్భుతంగా ఎక్కడ సభలు జరిగినా అక్కడ లోకల్లో తీసుకొస్తూ ఉండేవాడు. సండే స్కూల్ పిల్లల్ని తీసుకొస్తూ ఉండేవాడు. సిబిసి జరిగితే తీసుకొస్తూ ఉండేవాడు. ఏది సంఘంలో జరిగినా అన్ని విధాలుగా చక్కగా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేవాడట ఆ సహోదరుడు. అయితే ఒకరోజు సడన్గా ఎక్కడో ముమ్మడివారం దగ్గర ఏదో ఒక ఫంక్షన్ ఉంటే ఆ తాను తనతో పాటు ఇంకొక స్నేహితుడు ఇద్దరు కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్ ముగించుకుని సరిగ్గా ఇప్పుడు ఈ కొత్తగా మహిపాల చెరువు దగ్గరలో కొత్తగా ఈ కన్వెన్షన్ హాల్ కట్టారు కొత్తగా. జస్ట్ ఆ జంక్షన్ మాట, జస్ట్ మహిపాల్ చెరువు జంక్షన్ అలా దాటి వస్తుంటే అక్కడ ఓ భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఆ పిల్లోడు చనిపోయాడు. పాస్టర్ గారు ఎంత బాధ కలిగిందంటే, అయ్యో సంఘానికి కుడిభుజంగా ఉన్న సహోదరుడు ఏది జరిగినా చక్కగా వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి జనాల్ని పోగు చేసి ప్రతిసారి దేవుని కార్యాల్లో ఎంతగా యాక్టివ్ పర్సన్, ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది, అబ్బా ఇంకొకటి ఏదైనా జరిగితే బాగుండేది కదా, ఇలాగెందుకు జరిగింది అని మనస్సులో సేవకుడు కుమిలిపోతున్నాడు. అవును కదండి, చర్చిలో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే ముందు సేవకుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అలా జరిగింది ప్రభువా, వాళ్ళని క్షమించండి అయ్యా, వాళ్ళని మన్నించండి అయ్యా, ఆ తప్పిదాన్ని క్షమించు ప్రభు అని బలిపీఠానికి మండపానికి మధ్యలో దైవజనుడు నిలబడి యాజకత్వం చేసే సేవకుడి కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. వాళ్ళు గురుకుల పాఠశాల దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడ ఆదరణ కూడటానికి నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. తమ్ముడు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇలాంటి రోజు గుర్తొచ్చేస్తున్నాడు ఆ పిల్లోడు, ఇలా జరిగింది అని అంటే, సరే నేను వాక్యం చెప్పడానికని వెళ్ళాను. కొన్ని ధైర్యాన్ని కలిగించే మాటలు, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, కొంచెం ధైర్యాన్ని కలిగించే కొన్ని మాటలు చెప్పి ఆ మెమోరియల్ సర్వీస్ జ్ఞాపకార్థ కూడిక ముగించాం. అంతా అయిపోయిన ఈ యాక్సిడెంట్ కేసు నడుస్తూ ఉంది. దానికి వాళ్ళకి డబ్బులు రావాలని పాపం అని అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సరిగ్గా ఈ యాక్సిడెంట్ అయిన నెల రోజులకి తేలిన ఫలితార్థం ఏమిటి, ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అన్నట్లు ఎందుకు అసలు ఆ యాక్సిడెంట్ జరిగింది అని వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుంటే, ఆయన తాగేసి డ్రైవింగ్ చేశాడట. వింటున్నారా నా మాటలు? ఫుల్గా ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాడు, ఎవడో స్నేహితుడు పరిచయం అయ్యాడు, ఫుల్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడు. ఈ పిల్లోడు తాగాడా? కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటూ ఉన్నప్పుడు ఈ అమ్మాయా సైతాన్ పిల్ల తయారైంది ఏంట్రా అనుకుంటాం మేము. ఈ అబ్బాయా అరే నోట్లో ఏలెట్నా అనుకుంటాం మేము. అర్థమవుతుందా మీకు? ఆ పిల్లడు ఫుల్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడు. ఆ తాగిన మైకుల్లో లారీ వాడిని కొట్టాడు, చనిపోయాడు. తర్వాత ఆ విషయం అన్నకు తెలిసే గుండె
వేదనతో గుండె, అంతే కదా, ఆనంద తరుణాలు. వేదనే కదా. ఏంటి ప్రభు ఇలా జరిగింది, ఎంత వాక్యం విని ఎంత పరిశుద్ధంగా ఎదుగుతూ ఏంటి ప్రభు వీళ్ళు అని గుండె నిండా వేదన. అప్పుడు తనతో ఉన్న స్నేహితులు కొంతమంది పరిచయం అయితే వాళ్ళని కనుక్కుంటే, అన్నా మీకు తెలియదు కానీ ఆదివారం గుడిలోనే మనోడు భక్తుడిగా కనబడతాడన్నా, అద్భుతంగా యాక్షన్ చేస్తాడన్నా, అసలు మనం యేసు ప్రభు తమ్ముడు అనుకుంటారు మీరు అన్నా, అంత అద్భుతంగా ఉంటాడన్నా, 10 సంవత్సరాల నుంచి డ్రింకింగ్ చేస్తున్నాడన్న మాతో కలిసి. నేను ఈ సమాచారం మీకు ఎందుకు చెప్పాను తెలుసా? అన్నిటి యందు నీకు స్వాతంత్రత ఉంది, ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, కానీ అన్నీ నీకు క్షేమాన్ని కలుగు చేయవు. అది నీకు అర్థమైతే ఏది చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏది వినాలో, ఏది వినకూడదు, ఎక్కడ కూర్చోవాలో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో, ఎవరితో చెయ్యి కలపాలో అన్నీ నీకు అర్థమవుతాయి. లేకపోతే వాక్యాన్ని వింటానే ఉంటావు, రోజులు అలా గడిచిపోతూనే ఉంటాయి, కానీ క్షేమాభివృద్ధి అనేది నీకు కనుమరుగైపోతుంది. నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వస్తాయని భక్తుడు చెప్పాడు కదా. ఈరోజు నా ఆశ, హృదయ అభిలాష, మీకు మీ ఇంటికి కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక, మీ పిల్లలకి క్షేమము కలుగునుగాక, మీ ఇంటికి దీవెన కలుగునుగాక. అయితే అన్నీ మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. క్షేమాభివృద్ధి కలుగు చేసేవేవో మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని అన్యరాజు చెప్పాడు కదా. పౌలు సంఘంతో చెప్తున్నాడు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఇంకా ఆదిమ సంఘాన్ని గురించి మనం చూస్తే యోదయ, గలలయ, సమరయ, భూదిగంతాల వరకు సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ విస్తరించింది. నా ప్రశ్న, అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవన్నాడు కదా, మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అన్నాడు కదా. ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది? ఎవరికి క్షేమంతో కూడిన అభివృద్ధిని వాళ్ళ కన్నులతో చూస్తారు అనే ఆలోచన కలిగి దేవుని మాటలు మీరు వినగలిగితే, ఒక 5 మాటలు మీకు పంచాలని, అందించాలని ఒక సేవకుడిగా మీ ఎదుట నిలబడ్డా. క్లుప్తంగానే చెప్తాను, వివరంగా చెప్తాను. చదువుదామా? మొదటి మాట, ఎవరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది? చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. లేఖనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదవగా విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాషలేవి మీ నోట రానివ్వకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే, ఇవి పరిశుద్ధులకు తగవు ఉందన్నమాట. చాలు. అక్కడ సందర్భం ఏమిటంటే, వన్స్ అగైన్ రిపీట్, 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరతను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. ఆమేనని చెప్పండి ఒకసారి. తర్వాత 5:4లో కూడా కృతజ్ఞత వచనమే ఉచ్చరింపాలి, కానీ మీ నోట భూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన ఉచ్చరింపు ఇవి పరిశుద్ధులకు తగవు. చాలు. సందర్భం ఏంటంటే 4:29 ప్రకారం అనుకూల వచనం మాట్లాడాలి అనండి, లేకపోతే అనుకూల వచనమే పలకాలి. గట్టిగా చెప్పండి, అనుకూల వచనమే పలకాలి. మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి, నీ నోట అనుకూల వచనమే వచ్చునుగాక. ఆమేన్. మీ నోటిలో ఎప్పుడు ప్రతికూలమైన వచనం మీ నోట రాకూడదు. అక్కడ చాలా వివరంగా చెప్పాడు. ఎంత వివరంగా దైవజనుడైన పౌలు సంఘానికి ఈ లేఖ రాస్తూ మాట్లాడుతూ వచ్చాడు అని అంటే,
మీ నోట ప్రతికూలమైన వచనాలు ఏవి కూడా రాకూడదు, అనుకూలంగానే మీరు మాట్లాడాలి అని చెప్పుకుంటూ ఆ మాటలు చెప్తున్నాడు. విని వారికి అవసరతను బట్టి క్షేమాభివృద్ధికరమైన ఆ అనుకూల వచనమే. దుర్భాషలు ఏవి మీ నోట రానివ్వకండి, అవి పరిశుద్ధులకు తగవు. బూతులైన సరసోక్తులైన అవి మీ నోట రాకూడదు. అంటే నీకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవి ఏదైనా ఉంది అంటే నీ నోటి మాటలే. జీవ మరణాలు నాలుగు వశం చేశాడు దేవుడు. అందుకే 2 చెవులు దేవుడు మనకి ఇచ్చాడు, ఒక్క నోరే ఇచ్చాడంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. మనమంతా రివర్స్లో ఉంటుంది. ఇద్దరు కనబడితే చాలు, అమ్మో లోకంలో ఉన్న స్టోరీలన్నీ కూడా అక్కడే. నేను ఆశించేది ఏమిటంటే నీ నోట అనుకూల వచనమే, నీ నోట మంచి మాటలే. యేసు నామములో మీ నోటిలో దేవుడు ఉంచునుగాక. ముత్యాలంటి మాటలు దేవుడు మీ నోట్లో ఉంచునుగాక. వినబుద్ధి కలిగించే మాటలు మీరు పలుకుదురుగాక. ఆదరణ కలిగించే మాటలు దేవుడు మీ నోట పలికించునుగాక. ఎవరైనా బాధలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్ళారు, పలకరించడానికి వెళ్ళారు, వాళ్ళకి ధైర్యాన్ని కలిగించే మాటలు. బాధల్లో ఉన్నారు వాళ్ళు, ధైర్యాన్ని కలిగించే మాటలు, ఆదరణ కలిగించే మాటలు. లేకపోతే ఏదో కష్టం మీతో చెప్పుకున్నారు, ధైర్యాన్ని కలిగించే అమ్మ ధైర్యంగా ఉండు, దేవుడు ఇలాంటి బాధల్లో మీకు తోడై ఉంటాడు. సో ఇలాంటి అనుభవాల గుండగా మీరు వెళితే ఖచ్చితంగా దేవుడు మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయనుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక తల్లి ఎవరో పెద్ద ఆయన చెప్తే విన్నాను, బాగాలేదట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట ఆ తల్లిని. అప్పటికే 10 రోజులు అవుతుంది హాస్పిటల్లో బాధలో ఉంది ఆ తల్లి. మొత్తం మీద వైద్య సేవలు అందించి నార్మల్ వార్డుకి పంపించారు. ఐసీలోంచి ఆ తల్లిని నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. సరే, ఈ విషయం ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టంలో ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్తారు కనుక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళొచ్చి పలకరించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటుంటే ఒక తల్లి కూడా వెళ్ళిందట. వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ అమ్మ ఎలా ఉంది నీకు? పర్లేదులేండి, కొంచెం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నానని. సరే, ఈమె ధైర్యం చెప్పి పర్లేదులే దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పవలసిన తల్లి అటదట, అయ్యా అమ్మ ఇలాగే మా పక్క వీధిలో ఆవిడకి ఇలాగే సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 20 రోజుల కన్నా ఎక్కువ లేరు. ఇంకా అలాంటి వాళ్ళకి ఎక్కడ విశ్వాసం వస్తుందండి? సో మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఇప్పుడు వాళ్ళు అపాయంలో ఉన్నారు, నీ నోట విశ్వాసాన్ని పుట్టించే మాటలు, వెన్ను తట్టే మాటలు. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కనుక సబ్జెక్టులు వాళ్ళకి గుర్తుండవు. మనం చదువుకున్నప్పుడు స్టడీస్ వేరు, ఇప్పుడున్న అంత టెక్నాలజీ మారిపోయింది. ప్రతిదీ చాలా క్రిటికల్గా ఉంటుంది వాళ్ళ స్టడీస్. నువ్వేం చెప్పాలంటే ఆ సబ్జెక్టులో వాళ్ళు వీకే, కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ధైర్యాన్ని కలిగించేటట్లుగా, ఏం పర్వాలేదు నేను కూడా మ్యాథ్స్లో వీకరా, పర్వాలేదు నేను 100% స్కోర్ చేశాను, ధైర్యాన్ని కలిగించే మాటలు. కొన్నిసార్లు హిందీ సబ్జెక్ట్ అసలు ఆ అక్షరాలే అర్థం కావు, అన్నీ రివర్స్లో ఉంటాయి. మరి మాస్టర్ గారు ఎలాగా హిందీలో పండిట్ అయ్యారో తెలియదు, కానీ మనకి అస్సలు ఏం అర్థం కావు. మనకి ఆ ఎగ్జామ్ పేపర్ చూస్తేనే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి 102 వచ్చేస్తూ ఉంటుంది జ్వరం. కానీ నువ్వు చెప్పాలి ధైర్యంగా, ఏం పర్వాలేదు. మాకు హిందీ మాస్టర్ గారు ఉండేవారు మా క్లాస్లో. అస్సలు నాకు అన్నిట్లో మ్యాథ్స్ ఇంట్రెస్ట్, బాగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సోషల్, తెలుగు అంటే ఇంకా ఫేవరెట్ సబ్జెక్టు, ఎందుకంటే పద్యాలు భలే ఉంటాయి కనుక. ఇంగ్లీషును ఈ హిందీ కొంచెం అర్థం కాదు, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మాస్టర్ గారు కొంచెం ఆ సబ్జెక్ట్ మాకు వీక్గా ఉండేది. మా హిందీ మాస్టర్ గారు ఎంత మంచోళ్ళంటే ఇలా చెప్పేవారు, ఈ హిందీలో వీక్ అయిన వాళ్ళు దగ్గరికి వచ్చి, ఇదిగో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, ఇది లేని పేపర్ లేదు అని ఇంచుమించు 70 మార్క్స్ స్కోర్ అయ్యేవన్నీ ముందే మాకు రక్తమేజే.
ఇంకా అంత ఎంకరేజ్ చేసినప్పుడు ఎందుకు పాస్ అవ్వమండి? దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లలు సబ్జెక్టులో వీక్ అయి ఉండొచ్చు, వాళ్ళకి జ్ఞానం సరిపడకపోవచ్చు, కానీ మీ ప్రోత్సాహమే, మీరు ప్రోత్సహించే మాటలే కొంతమంది తల్లులకి నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. రే నీకు రాదురా రాదురా, నా ప్రాణానికి పట్టావరా నువ్వు చంపడానికి, క్యారేజీ పెట్టేస్తుంటారు, బట్టలు ఉతికేస్తుంటారు, అన్నీ చేస్తుంటే తిడతా ఉంటారు. మీరు అలా చేస్తూ ఉంటుంటే వాళ్ళు క్షేమాభివృద్ధి పొందలేరు. వాళ్ళు అనుకుంటారు మా అమ్మ తిట్టింది కదా, ఆ తిట్లే జరుగునుగాక అనుకుంటారు వాళ్ళు. నేను కోరుకునేది ఏమిటంటే మీ నోట అనుకూలమైన వచనమే వచ్చునుగాక. బైబిల్లో ఒక అద్భుతమైన మాట మీకు చదివిస్తానండి. మంచి రోజులు చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు? పర్వాలేదు, నేనేం అనుకోను. మంచి రోజులు మేము చూడాలనుకుంటున్నాము అన్నవాళ్ళు, అనుకున్న వాళ్ళే చేతులు ఎత్తాను. మాకు మంచి రోజులు రావాలనుకున్న వాళ్ళు. ఓకే, ఎత్తిన వాళ్ళందరూ ఈ రిఫరెన్స్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలనుకునేవారు చెడ్డదాన్ని అస్సలు నీ నోటిలో చెడ్డదాన్ని పలకుండగా, తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండగా తన పెదవుల్ని కాచుకోండి. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అదే అంటున్నాడు కదా, జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలనుకుంటే. డాక్టర్స్ చెప్పొచ్చు మా ప్రయత్నం ఏం చేస్తున్నామండి అని. ఓకే, నువ్వు నీ నోట ఎప్పుడు విశ్వాసంతో, నాకు బాగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా, ఎవరైనా పలకరించడానికి వెళ్ళినప్పుడల్లా దేవుడు చేసిన సంఘంలో చేసిన కార్యాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఒకసారి చాలా దూరం బాగాలేదని, వాళ్ళ అమ్మకి బాగాలేదని ఆ అన్న మన చర్చికి వచ్చి, బ్రాంచ్ చర్చ్ మాట, అస్సలు బాగాలేదన్నా ఆ హాస్పిటల్లో తీసుకొచ్చేసాము, ఇంకా ఇంట్లోంచి బయట పెట్టేశాము అని చెప్పారు. సర్లే పరిస్థితులు ఎలా ఉన్నాయో మరలా, నాకు రోజు ఎక్కడో మీటింగ్ ఉంటుంది కదా అని దగ్గరుండి వాళ్ళు తీసుకుని వెళ్తే వెళ్ళాం. నేను అక్క చాలా దూరం వెళ్ళాం, ఒక 2 hours జర్నీ చేసి అటువైపు వెళ్తున్నప్పుడు అయ్యా వస్తామయ్యా అని చెప్పాం. ఆ పగలు అలా వెళ్ళి అలా మీటింగ్కి వెళితే బయట పెట్టేశారయ్యా. ఆ తల్లికి కాలంతా కూడా బాగా హై షుగర్ వచ్చేసింది. సో పెద్దగా పుండు అయిపోయింది. చూస్తే అప్పటికే చాలా హాస్పిటల్ తీసుకెళ్లారు, డాక్టర్స్ సంప్రదించారు, అన్ని విధాలుగా వైద్యాలు అయిపోయినాయి. ఇంకా ఇంటి దగ్గర బయట కూర్చోబెట్టారు. సో డాక్టర్స్ అయితే చెప్పేశారు, అది మేమైతే చేయగలిగిన చేశాము, మా వల్ల కాదని. సో మేము విశ్వాసంతో వెళ్ళాం, దేవుడు ఏదైనా చేయగలని సమర్థం ఆయనకు ఉంది. సో ఆమె సిచ్యువేషన్ చూస్తే ఆ తెల్లని పుండు చాలా ఎక్కువ అయిపోయింది, చాలా పెద్దగా కనబడతా ఉంది. దాని మీద ఒక టవల్ వేశారండి, మామూలుగా మనం తుడుచుకునే టవల్ ఉంటుంది కదా, మ్యాప్కిన్ కాదు, పెద్ద టవల్ వేశారు ఆ కాలు మీద, ఆ తల్లి కాలు మీద. చాలా ప్రతికూలంగా ఉంది. దేవుని మహాకృప, ఇది జరిగి 2 years అవుతుంది, ఇంకా ఆ తల్లి సజీవంగానే ఉంది. గట్టిగా ఆమెను చెప్పండి. నేను ఆశిస్తాను, మన నోట విశ్వాసంతో పలకండి. దేవుడు నీకు ఇల్లు లేదా, ఇచ్చినందుకు స్తోత్రం. సంబంధాలు ప్రయత్నాలు చేస్తున్నారా, అయినందుకు స్తోత్రం. ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నా, విశ్వాసంతో అనుకూల వచనమే చెప్పు. ఇది జరగదు అని నెగిటివ్గా మాట్లాడొద్దు, పాజిటివ్గా మాట్లాడితే ఆ మాటలు ఆకాశమందున్న దేవుడు వింటాడు. నిస్వరము కొండల వైపుకు వినబడనిమ్మ అన్నాడు ప్రభు. ఆ మాటలు రికార్డ్ చేయబడతాయి, దేవుడు అంగీకరిస్తాడు, నీకు తప్పకుండా క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. దీంట్లో ఎగ్జాంపుల్గా 2-3 మీ ముందు పెడతాను. సిలువలో దొంగ, చెప్పండి ఏ సిచ్యువేషన్లో పలికాడు అసలు? ఒక దొంగోడు ఏమంటున్నాడు చెప్పండి? నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇంకో దొంగోడు ఏమంటాడు తెలుసా? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో చాలు. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే మరణపు అంచులు, కానీ అతనికి ఆశ కలిగింది, ఈయన రక్షకుడు. ఆ ఆశతో పలికినప్పుడు దేవుడు వెంటనే అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు.
సో దొంగోడికి నిత్య జీవం ఎలా దొరికిందంటే అతని నోటి మాట. ప్రభు కూడా అన్నాడు, యేసు నా దేవుడని నువ్వు నోటుతో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు, అప్పుడు నీకు రక్షణ అన్నాడు. చాలామందికి రక్షణ ఎందుకు కలగట్లేదంటే వాళ్ళు ఇంకా వారి నోటుతో ఒప్పుకోవట్లేదు. ఈరోజు నీ నోటుతో పలుకు, నీ ఇంటికి రక్షణ దేవుడు అనుగ్రహించునుగాక. చాలా కుటుంబాల్లో ఒక్కరి ఇద్దరు రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. మీ ఫ్యామిలీ అంతటికి దేవుడు రక్షణ భాగ్యం ఇచ్చునుగాక. ఇంకా చెప్పుకోవాలంటే నాబాలు మోటోడు, మొండోడు, దావీదు ఎవడు అని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కానీ అబీగయేలు మాత్రం ఆ దోషం నాదిగా ఎంచయ్యా, ఆ కీడు రానివద్దయ్యా, ఎంత చక్కగా మాట్లాడింది ఆ తల్లి. ఈరోజు మీరు ఆశతో చెప్తున్నాను, మీకు మితి లేకుండా క్షేమము కలుగునుగాక. ఒక మాట, యోబుకి అన్ని శ్రమలు వచ్చినాయి కదా, అన్ని కష్టాలు వచ్చినాయి కదా, పిల్లల్ని పోగొట్టుకునే పరిస్థితులు వచ్చినవి, ఆర్థికమైన నష్టం కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఆరోగ్యం లేదు. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో నోటితో ఒక్క మాట కూడా వ్యర్థంగా పలకలేదండి. నేను అడుగుతానండి, అంత నష్టం కలిగినప్పుడు, అంత కీడు ఎదురైనప్పుడు ఎవరైనా మాట్లాడుకోకుండా ఉండగలుగుతారో చెప్పండి? ఏదోటి అంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడి మీద నాకు కోపం వచ్చింది అన్నవాళ్ళు ధైర్యంగా మీ చేతి చూపించండి. దేవుడి మీద నాకు కోపం వచ్చింది, పర్వాలేదు, నాకు తెలుసు అందరికీ కోపం వచ్చింది, కానీ చేతులు ఎత్తడానికి మీ మనసు రావట్లేదు. వాళ్ళకి 99 మార్కులు వచ్చినాయి, నీకు 90 వచ్చినాయి, రాదా కోపం? వాళ్ళు మంచి వెహికల్ కొనుక్కున్నారు, నీకేమో డొక్కు సైకిల్ ఉంది, రాదా కోపం? ఏంటి ప్రభా, నాకేంటి ప్రభా అన్యాయం? ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా మీకు. సో ఆ పరిస్థితుల్లో కూడా నీ నోట పలకాలి. ఆమేనని చెప్పండి. మాకు తెలుగు కాలేజీలో లెక్చరర్ గారు ఒక ఆయన ఉండేవారు, ఆయన ఆశీర్వాదం గారని ఆయన పేరు. ఆశీర్వాదం, ఆయన పేరే ఆశీర్వాదం. ఆ మాస్టర్ గారు మాకు కాలేజీలో, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజీలో ఆయన మాకు లెక్చరర్గా పనిచేస్తూ వచ్చారు. ఆయన ఈ మధ్య కాలంలో ఇలాగా ఈ రూట్లో వెళ్తా, మనకి అప్పుడు జెర్మీ అన్న వచ్చారు, సభలు జరుగుతున్నాయి. ఈ వాతావరణం అంతా చూసి అక్కడ ఫ్లెక్స్లో నా ఫోటో చూశారంట. ఒరే వీడెప్పుడు పాస్టర్ అయిపోయారా బాబు అనుకున్నారంట. వెంటనే మొత్తం మీద మనకి అంబాజీపేటలో బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా వెళ్తే అక్కడ బ్రాంచ్ ఉంది. సో మొత్తం మీద వాళ్ళని అడిగి ఫోన్ నెంబర్ ఒకటి గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసి మొత్తం మీద గ్యాదర్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేశారు. హలో, ప్రైజ్ లార్డ్ అన్నారు. ఈ స్వరం ఎక్కడో వినబడినట్టు ఉంది కదా. ప్రైజ్ లార్డ్ సార్ అన్నాను. నన్ను గుర్తుపట్టావా వెస్లీ అన్నారు. గుర్తుపట్టాను మాస్టర్ గారు అని. నేను అంబాజీపేట కాలేజీలో మీకు లెక్చరర్గా పనిచేశాను. ఆశీర్వాదం, అవును సార్ గుర్తుందండి. సో ఆయన పరిచయం అయ్యి, చాలా సంతోషం అన్న, సేవ చేస్తున్నావు, దేవదూతలు చేయలేని గొప్ప సేవ, చాలా సంతోషం, దేవుడు నిన్ను సేవగా నియమించాడు, చాలా సంతోషం అని చెప్పారు. ఎప్పుడో ఒక రోజు మీ మధ్యకి వస్తానన్నారు. రండి సార్ అన్నాను. సరే అని సార్ నెంబర్ కదండి నేను సేవ్ చేసుకున్నాను, నా నెంబర్లో కాంటాక్ట్లో ఫోన్లో సేవ్ చేసుకున్నాను. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆయన కలుద్దాంలే, చాలా అయిపోయింది, విద్య నేర్పించడం మర్చిపోకూడదు కదండి. వెంటనే నా మనసులో ఉంది, సేవ్ చేసుకున్నాను. 2 రోజుల తర్వాత ఆయన మొబైల్లో స్టేటస్ పెట్టుకున్నాడు. కొన్నిసార్లు మీరు పెట్టే స్టేటస్ అందరికి ఉపయోగపడాలి. ఆమెను చెప్పండి. కొంతమంది స్టేటస్ బిర్యానీ వండుకుంటారు, దమ్ బిర్యానీ, అది స్టేటస్ పెట్టుకుంటారు. మేము ఎట్ట తినగలుగుతాం చెప్పండి? స్క్రీన్ షాట్ తీసుకున్నా ఆ ముక్కలు లోపలికి రావు. ఎట్లా ఎందుకు పెట్టుకున్నారు అసలు అర్థం కాదు. కొంతమంది వాళ్ళు పెరట్లో మంచి రోజా పువ్వు ఉంటుంది, దాని స్టేటస్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా. సో మంచి డ్రెస్ కొనుక్కున్నారు మీరు, అది స్టేటస్ పెట్టుకున్నారు. ఎట్లా మేము వేసుకునేది? మీరు స్టేటస్ పెట్టుకుంటే 10 మందికి ఉపయోగపడాలి. ఆమెను చెప్పండి. కొంతమంది మొట్టమొదటిది యేసు ప్రభు పాట పెట్టుకుంటారు, ఆ తర్వాత వచ్చేస్తాడు డీజే డీజే డీజే. అలా కాదు, మీ పెట్టుకునే స్టేటస్ అందరికి ఉపయోగపడాలి. ఆమెనండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి ఆమెనండి. రైట్. ఆయన పెట్టుకున్న స్టేటస్ నా హృదయాన్ని కదిలించిందండి. కొన్నిసార్లు మీలో చాలామందికి దేవుడి మీద కోపం ఉంటుంది. ఎందుకు చేయలేదు నాకు దేవుడు,
అసలు ఎందుకు రాలేదా ర్యాంక్, అసలు ఏంట, అంత బాధ కలుగుతుంది మీకు. ఇంకో మాట చెప్పనా, మీకు ప్రపంచంలో ఇద్దరి మీద కోపం ఉంటుంది. ఒకటి దేవుడు, తర్వాత దైవజనుడు. నా మీద ఇక్కడ వరకు ఉంటుంది మీకు. దేవుడికి స్తోత్రం. ఏంటి ప్రభువా, ఏంటయ్యా ఈ పాస్టర్ గారు ఏంటి ప్రభు, ఇంత ప్రార్థన అతను ఏం జరగట్లేదు అనిపిస్తుంది. కానీ ఏమనకూడదు కదా, మౌనంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. నేను లేనప్పుడు మాత్రం యేసు రక్తమే చేయాలి. అందుకే మధ్యలో ప్రభు అడిగాడు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. మిమ్మల్ని కూడా అడుగుతాను, మీరేమనుకుంటున్నారు అన్న. పాటలు బాగా పాడతాడు, ఆరాధన చేస్తాడు, వాక్యం చెప్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మసాలా ఉంటుంది, యేసు రక్తమే చేయం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సో దేవుడి మీద కోపం ఉంటుంది, సేవకుల మీద కూడా కోపం ఉంటుంది. ఎందుకంటే అనుకున్నది జరగలేదని బాధ. అందరిలో ఇది ఎదురవుతుంటుంది, అనుభవపూర్వకంగా చెప్తున్నా. అయితే ఆయన పెట్టుకున్న స్టేటస్ హృదయాన్ని కదిలించింది. ఏంటంటే, నేను చదువుతున్నాను, మీరు వీలుంటే నోట్ చేసుకోవచ్చు. అందరి మేలు కోరేవాడు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. ఒకసారి చెప్పండి, అందరి మేలు కోరుకునేవాడికి అంత మేలే జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. మీకు కూడా ఇప్పుడు చాలా ఆలస్యం అవుతుంది కదా. మీరు మంచోళ్ళే, అందరూ మేలు కోరుకుంటున్నారు. మేము క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాలు క్షేమం, మీ బంధువులు, మీ వీధిలో క్షేమంగా ఉండాలని ఉన్నారు ఇక్కడ. ఇంత మంచి వాళ్ళకి ఎందుకు మేలు జరగకుండా ఆలస్యం అవుతుంది అనే బాధ వస్తుంది. ఆయన పెట్టుకునే స్టేటస్లో అందరు మేలు కోరుకునేవాడికి అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. రెండో స్టేటస్ దాని ప్రక్కనే, పక్కవాడు బాగుపడితే చూసి వారవలేని వాడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఇదేదో భలే ఉంది కదా. మేలు కోరుకునేవాడికి, అందరి మంచి కోరుకునేవాడికి మేలే జరుగుతుందంట, కానీ ఆలస్యంగా జరుగుతుందంట. అందరూ బాగుపడతా ఉంటుంటే వారవ లేకుండా ఉండేవాడికి కీడు జరుగుతుందంట, అది ఆలస్యంగా జరుగుతుందంట. నోట్ అని పెట్టి కింద ఏమని చెప్పారంటే, ఆలస్యం అవుతుందంటే మంచోడికి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, దేవుడితో సహవాసానికి ఒక పరీక్ష పెడుతున్నాడు. మంచోడికి ఎందుకు మేలు జరగట్లేదు, ఆలస్యం అవుతుందంటే, దేవుడు నిన్ను పరీక్షించడానికి ఆలస్యం అవుతుందంట. హలో సహోదరులారా, మీలో చాలామంది 10 మందికి మేలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సంఘానికి మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, సేవకుని క్షేమం కోరుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కానీ మీకు ఎందుకు మేలు ఆలస్యం అవుతుందో తెలుసా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు నిలవాలి, గెలవాలి. నెక్స్ట్, చెడ్డ కోరుకునేవాడికి ఎందుకు దేవుడు కీడు వెంటనే రాకనివ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? మారుతాడేమో అని అవకాశం ఇస్తున్నాడంట. భలే హృదయాన్ని కదిలించిందండి ఆ మాట. మేలు చేసినోడికి ఆలస్యం అవుతుంది, ఎందుకంటే పరీక్షించడం కోసం. కీడు చేసిన వాడికి వెంటనే కీడు రాకుండా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే పరివర్తన చెందుతారేమో అని. ఈరోజు ఆలోచించండి, ఈ 2 గుంపులు సంఘాల్లో ఉంటాయి. మేలు చేసిన వాళ్ళు ఉంటారు, ఒకవేళ కీడు కలిగించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే నీకు కీడు చేసిన వెంటనే కీడు ఎందుకు రావట్లేదంటే, దేవుడు నిన్ను ఒక్కసారి అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మారుతావేమో, ఇంకా నీ మాట తీరు మార్చుకుంటావేమో, ఇంకా నీ మనస్సు మార్చుకుంటావేమో, నీ యొక్క స్థితిని మార్చుకుంటావేమో ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏ విధము చేతనైనా సరే మార్పు చెంది నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. యేసు నామములో మంచి వారికి మేలు కలుగునుగాక. యోబుకు మేలు కలగలేదా చెప్పండి? కీడు వెనకాల మేలు చేశాడు కదండి, 2 అభివృద్ధినిచ్చాడు కదండి. ఈరోజు నా ఆశ, యేసు నామములో మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చదువుదాం ఆ మాటలు, యోబు గురించి ఆ మాటలు చదువుకుని ముందుకెళ్ళిపోదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, 42వ అధ్యాయం 10వ వచనం. ఈ 2 ఈక్వల్గా నోట్ చేయండి. నేను నా తల్లి యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరిన అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, దేవుడిచ్చాడు, యెహోవా దేవుడు తీసుకున్నాడు,
దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? శ్రమలో మాట్లాడే మాట అది. అంత కష్టంలో కూడా దేవుడికే స్తుతి కలుగునుగాక. నువ్వు నేను చెప్పలేని ఈ మాట. దేవుడిచ్చిన రిజల్ట్ ఏంటి? 42 లాస్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోయి 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా యెహోవా అతని క్షేమస్థితి క్షేమాభివృద్ధి మరలా దయచేశాడు. కొట్టండి చప్పట్లు. నా ప్రార్థన ఒకేలా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎందరికో మేలు చేసిన వాళ్ళు, 10 మందికి ఉపకారం చేసిన వాళ్ళు, చదివించిన వాళ్ళు, వాళ్ళకి బుక్స్ కొన్న వాళ్ళు, ఫీజులు కట్టిన వాళ్ళు, మంచి సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నీకు మేలు జరగట్లేదని బాధపడొద్దు. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. కొంచెం ఆలస్యం అవుతుంది. యేసు నామములో మరలా నువ్వు పోగొట్టుకున్న క్షేమాభివృద్ధి కలుగునుగాక, దీవెన కలుగునుగాక, సహాయం నీకు కలుగునుగాక. రైట్, త్వరగా నేను వెళ్ళాలి. ఒక్క మాట అయ్యింది ఇప్పటికీ. అనుకూల వచనమే మాట్లాడాలి. ఓకే, 2 మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 72వ కీర్తన 7వ వచనం. అతని దినముల్లో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోయే వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రం వరకు, ఓకే, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యం చేయును. చూడండి, 72వ కీర్తనలో 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట. 72 7వ వచనంలో చెప్పబడిన అద్భుతమైన మాట ఏమిటంటే, అతని దినముల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రులు లేకపోయే వరకు క్షేమాభివృద్ధి వాళ్ళకి కలుగుతుంది. చాలు. రెండవది, నీతిమంతులుగా ఉండాలి. అనండి, గట్టిగా చెప్పండి, నీతిమంతులుగా ఉండాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని నీతిమంతులుగా చేసింది. నీతిమంతుడు లేడు, వాస్తవంగా ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నారు. అయితే యేసు రక్తంతో కడగబడిన వాళ్ళని దేవుడు నీతిమంతుల జాబితాలో నింపాడు. సో ఈ నీతిమంతులకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. నా ప్రార్థన, యేసే రక్తంతో కడగబడిన నీవు నమ్మి బాప్తిసం పొందిన నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబంలో నీతిని దేవుడు చూస్తూ ఉంటాడు. నేను చదువుకుంటాను ప్రతిరోజు కూడా. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు 2 రోజుల క్రితం ఒక మాట నా హృదయాన్ని తాకింది. నీ నీతికి తగినట్లే నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అనే మాట. అంటే మనలో దేవుడు కొలిచేది ఏంటంటే ఎంత నీతిని మనం కలిగి ఉన్నాము. మన నీతికి తగినట్లే మనకు క్షేమాభివృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు. నీతికి తగినట్లే. ఒక చిన్న సందర్భం చెప్తా. ఇల్లు కట్టుదామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు. పాపం వాళ్ళ ఫ్యామిలీస్లో, వాళ్ళ బంధువుల్లో, బ్యాక్గ్రౌండ్లో అన్యజనులు ఉంటారు. కొందరు వాళ్ళ వీధిలోనే కొందరు అన్యులుగా ఉండొచ్చు. వాళ్ళలోంచి వీళ్ళు రక్షించబడి కన్వర్ట్ అయ్యి దేవుని మార్గంలో నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి సంఘ సహవాసులు ఎదుగుతూ దైవికమైన క్రమంలో ఎదుగుతూ ఉంటారు. అనయ్య, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కనుక మీకు ఎప్పుడు అనుకూలత ఉంటుందో అప్పుడు వచ్చి పునాది రాడి వేయండి అని చెప్తా ఉంటారు. సరే, చూసుకుని అనుకూలతను బట్టి ఖచ్చితంగా వస్తామయ్యా అని చెప్తారు. నేను ముందే చెప్తుంటాను, ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి చెప్తాను, అయ్యా ప్రార్థన పూర్వకంగా దేవుని పిల్లలకి అంతా దేవుడు మంచిగా చేస్తాడు. వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తే అది పరిశుద్ధంగా మారుస్తాడు. కనుక మీరు ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా దైవికమైన క్రమంగా మనం ఈ పద్ధతి ప్రకారంగా మీరు చేయాలని ముందుగా చెప్తా. నవధాన్యాలు వేయకూడదు, ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు, వ్యర్థంగా ఏమి ఆచార సంబంధమైనది ఏదో ఉండకూడదు. ఎందుకంటే మీరు దైవికంగా చేస్తున్నారు కనుక, మమ్మల్ని పిలిచారు కనుక మేము వచ్చి ప్రార్థన చేసి వెళ్ళటం వల్ల మీకు క్షేమం కలగాలి. సరే అన్నయ్య, అస్సలు ఏమి ఉండదన్నయ్య, మీరు వచ్చి అలా ప్రార్థన చేసి కొబ్బరి నూనెసి ఆ ఇటుకు పెట్టి ప్రార్థన చేసి వచ్చేయండి చాలు. సరే అని సరే మేము వెళ్ళాం, ప్రార్థన చేస్తాం, కొబ్బరి నూనె వేసి ఆ ఇటుకు పెట్టి చక్కగా పునాది రాడు వేసి 2-3 మాటలు వాక్యం చదివించి ఈ ఇల్లు కట్టిస్తాడు దేవుడు అని చెప్పి అలా మేము ఇలా వచ్చి అలా వెళ్ళిన తర్వాత
నవధాన్యాలు వేసేశారు, కొబ్బరికాయ కొట్టేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి దేవుడు న్యాయాధిపతి కదా, తీర్పరి ఆయన. దేవుడు ప్రేమాస్వరూపి, అలాగే దహించు అగ్ని. ఇప్పుడు మేం చేయవలసింది చేసేసి వచ్చేసాం. వాళ్ళు అన్నారట, తాపి మేస్తారు అన్నారంట, పాస్టర్ గారు చేసింది చేయవలసింది చేస్తా ఉంటాడు, మనం చేసుకోవాల్సింది. సో నీతికి తగినట్లే. సో మొత్తం మీద మాకు తెలియకుండా నవధాన్యాలు వేశారు, మాకు తెలియకుండా కొబ్బరికాయ కొట్టారు. చెప్పకూడదు. ఇల్లు ఓపెనింగ్ చక్కగా గృహ ప్రతిష్ఠ ఆరాధన కూటం పెట్టాలి అసలు అక్కడ, కానీ జ్ఞాపకార్థ కూటం పెట్టాం. ఎంత బాధ అంటే అంత బాధ. సో ఎందుకు ఇలా జరిగింది? తేలిన ఫలితార్థం మాకు లేటుగా తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీతో చెప్తున్నాను, మీ నీతికి తగినట్లే. నీతి విషయంలో దేవుడు కొలుస్తాడు మనల్ని. నీతి లేకుండా మీరు క్రియలు చేస్తూ ఉంటుంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. ఈ మధ్యకాలంలో అన్నయ్య ఉద్యోగం కోసం చాలా ఎదురు చూస్తున్నాం అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య. మా ఇద్దరికి ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉందన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య. సరే మేము ఆ రోజు ఉపవాసం ఉన్నాం. సర్లే పాపం వాళ్ళు అడుగుతున్నారు కదా అని మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. లాస్ట్లో అంటారు, అన్నయ్య డబ్బులు కూడా ఇచ్చేసామన్నయ్య అన్నారు. ఏంటంట? డబ్బులు కూడా ఇచ్చేసామన్నయ్య, ఇస్తాను జాబే ఇంతని అన్నాడు కానీ ఏం చేయట్లేదా, మీరు ప్రార్థించండి. ఇంక రాదమ్మా, ఇంక రాదు. మీరు డబ్బులు ఇచ్చేసి మేము ప్రార్థన చేయమంటే ఎట్లా అవుతుంది? ఫార్మాలిటీగా ప్రార్థన. ఆలోచించండి. దేవుడు నీకు క్షేమాభివృద్ధిని కలిగించడానికి ఆయన నీతిమంతుడే, కానీ నీ నీతిలో ఎక్కడో కొంచెం లోపం కనబడతా ఉంది. అందుకే నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయనుగాక. చూడండి, ఆ మాట చదువుతారా? యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు. ఆ మాట రెడ్ పెన్తో టిక్ చేయండి. నీ నీతికి తగినట్లు. ఆమేనని చెప్పండి ఒకసారి. నీ నీతికి తగినట్లే. ఇప్పుడు చాలామంది అంటారు కదా, మాకు ఈ సంబంధం తగదండి, మాకు ఇది తగదండి, మా స్టేటస్ ఏంటండి, వాళ్ళ స్టేటస్ ఏంటండి. దేవుడు కూడా అదే అంటున్నాడు, నా నీతి ఏంటి, నీ స్టేటస్ ఏంటి. నీవు ఎందుకు వర్ధిల్లకుండా క్షేమాభివృద్ధి పొందకుండా ఉన్నావంటే నీతికి తగినట్లుగా కనబడట్లేదు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు మీకు అందిస్తున్నాను. నీతికి తగినట్లుగా మీ నివాస స్థలాలు వర్ధిల్లునుగాక. ఈ తరంలో దేవుడు మిమ్మల్ని ఒక నీతిమంతులుగా మార్చి, నోవాహు ఆ తరములో జలప్రళయం వచ్చినా వాడు ఎక్కడ మునిగిపోకుండా ఎంత క్షేమాభివృద్ధి. వాడ బయట జలప్రళయం, వాడ లోపల సురక్షితం, క్షేమం. దేవుని బిడ్డలకి ఎప్పుడు అలాంటి క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. సరే, త్వరగా వెళుతున్నాను, 3వ మాటలకు వస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పరిశుద్ధులు 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్తికులుగా కొందరిని కాపరులుగా ఉపదేశకులుగాను నియమించాను. ఎందుకోసం నియమించాడు? సంఘము క్షేమాభివృద్ధి చెందునట్లు. అక్కడ ఉందన్నమాట. పరిశుద్ధులు సంపూర్ణులు, క్రీస్తు శరీరం అంటే సంఘం
క్షేమాభివృద్ధి చెందుటకు. అందరూ ఒకసారి ఆమెనంటారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో మూడవదిగా అపోస్తుల ఉపదేశం ఉండాలి అనండి. అక్కడ 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. దానినే అపోస్తుల పరిచర్య అంటారు. అపోస్తుల ఉపదేశం ఉంటే ఆ సంఘానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ అందరికీ యేసు నామములో క్షేమాభివృద్ధి కలుగునుగాక. కీడును దేవుడు మేలుగా మార్చునుగాక. సందర్భం చెప్తున్నాను. అక్కడ 5 రకాల పరిచర్యల గురించి చెప్పాడు. మీరందరూ ఒకసారి ఇలా మీ చేతిని ఇలా చూపించండి. కెమెరామెన్ వాళ్ళని షూట్ చేస్తే బాగుంటుంది అయ్యా. మీరు ఇలాంటివి షూట్ చేస్తే మాకు కూడా గుర్తుంటాయి. ఓకే, అలా సరిగ్గా చేయొద్దండి. ఓకే, రైట్. సో ఈ 5 చేతులు 5 వేళ్ళు కనబడుతున్నాయి కదా. మీరు నాతో కలిసి చెప్పాలి. బొటనేలు. బొటనేలు అంటే థమ్సప్ప కాదు. లిఫ్ట్ ఇవ్వండి అని దీన్ని ఇలాగ అడుగుతారా? అంతేనా? ఓకే, ఇలా పట్టుకోండి. అపోస్తులు అనండి. ఈ బొటనేలు ఎవరు? అపోస్తులు. ఈ బొటనేలు లేకుండా మీరు ఏమైనా చేయగలుగుతారా? ట్రై చేయండి. మీ పక్కన మీ దగ్గర అందరికీ ఎవరి కాళ్ళకి వాటర్ బాటిల్ ఉన్నాయి కదా. ఒకసారి వాటర్ బాటిల్ ట్రై చేయండి. బొటనేలు లేకుండా ట్రై చేయండి. అది కొత్తదేమో. అస్సలు అవకాశం లేదు. పెన్ పెట్టుకోండి, రాయండి. బొటనేలు లేకుండా అవుతుందేమో. అసలు అపోస్తులు లేకుండా ఏమీ లేదు. అందుకే అపోస్తుల ఉపదేశం. సంఘంలో అపోస్తుల పరిచర్య ఉండాలి. చేతిలో చూపిస్తున్నారా? 5 ఏళ్ళు. ఓకే, వెరీ గుడ్. అపోస్తుల ఉపదేశం ఉండాలి. అంటే ఏంటండి అయ్యా అపోస్తులు అంటే ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా గుర్తుపట్టగలుగుతాం మేము? సింపుల్. అపోస్తులు అనే మాటకు అర్థం పంపబడిన వారు. ఆమేన్. సేవ కోసం పంపబడాలి. స్వదేశంలో ప్రవక్త ఘనత నొందడు. అందుకే దేవుడు మా సొంత ఊరు నుంచి మీ సొంత ఊరికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేనేమో మా ఊరు నుంచి అమలాపురం వచ్చాను. ఈ ఊరు పిల్లోడినేమో మా ఊరికి పంపించాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. సొంత ఊరిలో పాస్టర్ గారు సేవ చేయకూడదు. శ్రావణన్న వెళ్తే అమలాపురం, మాదేమో పుల్లెటుకూరు. నేనేమో పుల్లెటుకూరు నుంచి వాళ్ళ ఊరికి వచ్చాను. ఆయన్నేమో మా ఊరు పంపించాను. స్తోత్రం, హల్లెలూయా. పంపబడాలి. ఇంకో మాట చెప్పన, ప్రభువు చెప్పాడు ప్రవక్తలు స్వదేశంలో ఘనత నొందరు. ఇంకో మాట చాలా సింపుల్గా చెప్తాను. సొంతూరులో పోలీసుడు అయితే నిన్నేమంటారు తెలుసా? ఎరా పోలీస్ మాయా అంటారు. అందుకని సొంత ఊరు కాదు, దేవుడు ప్రవక్తలు ఆ అపోస్తుల క్రమం ఏంటంటే ఖచ్చితంగా ఈ అనుభవాల గుండగా ఆత్మ సంబంధమైన కృపలో దేవుడు స్థిరపరచునుగాక. సంఘానికి అపోస్తుల ఉపదేశం అందించునుగాక. సో అపోస్తులు అంటేనే పంపబడాలి. అలాగని మరి సొంత ఊరిలో సంఘం వద్ద, సొంత ప్రజలు నశించిపోతున్నారు కదా, పౌలుకి స్వజనులు రక్షించబడాలని ఆశ కావాలి. అక్కడ ఎవరైనా దేవుని పని నియమించబడాలి. అపోస్తులంటే పంపబడిన వారు. సో సేవ కొరకు మేము ఇలా అపోస్తుల పరిచర్యలో పంపబడ్డాం. ఈ పరిచర్య మన సంఘంలో ఉంది. నెక్స్ట్ ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ప్రవక్త ఇప్పుడు కూడా గద్దిస్తాడు. దావీదుని తప్పు దిద్దడానికి నాతాను ప్రవక్త ఏం చేశాడు చెప్పండి? ఆ మనుష్యుడు నీవే కథ చెప్పి లాస్ట్లో ఆ మనుష్యుడు నీవే అన్నాడు. ప్రవక్త ఎప్పుడు కూడా గద్దిస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు దేవుని మాటలు నా కొరకే చెప్పినట్లు ఉంటుంది. కొన్నిసార్లు ప్రస్తుతం యూత్ పిల్లలతో చెప్తున్నాను. ఆ మధ్యకాలంలో యవనస్తుడు ఒక పిల్లోడు మందిరానికి రావట్లేదు, దూరం అయిపోయాడు. బాగా చదువుకుంటున్నాడు. వాళ్ళ అమ్మతో చెప్పాను, అయ్యా రావట్లేదు. కాలేజీకి వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. కాలేజీకి వెళ్ళలేదు, చదువుకోవట్లేదు, చర్చికి రావట్లేదు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు. సరే వాళ్ళ అమ్మ బతిమాలి ఎప్పుడైనా ఉన్నప్పుడు చెప్పమ్మా వస్తానంటే, మొత్తం మీద ఉన్నప్పుడు చెప్తే ఇంటికి వెళ్తే ఆ పిల్లోడు అంటారు, ఎందుకు రావట్లేదయ్యా నువ్వు అని అంటే, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాలన్నీ నా కోసమే చెప్పారు. మీరు ఎలా చెప్పగలవు? వేలు నా వైపే చూపించారు. సచ్చినా మీ చర్చికి రాను. స్తోత్రం చెప్పండి. అరే బాబు, నేను కిటికీలకి గుమ్మాలకి కాదు, ప్రవక్త ఎప్పుడు కూడా తప్పు దిద్దాలి.
డాక్టర్ గారు చూడండి, ఆ, కాలుకి చేతికి ఏదైనా గాయమైంది డ్రెస్సింగ్ చేయడా? పైన జెండు బొమ్మ రాసేస్తాడా? లేదు కదా. సేవకుడిగా, కాపరిగా, ప్రవక్తగా దేవుడు చెప్పే మాటలు ఏమిటంటే గద్దింపు సంఘానికి కావాలి. ఏదైనా లోపం ఉంది, దిద్దాలి. మీ పిల్లల్ని ఒక తల్లిగా నువ్వు సరిచేయవా? ఒక తండ్రిగా సరిచేయవా? దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని నేను సరిచేయాలి, దిద్దాలి. అందుకొరకు కొన్నిసార్లు గద్దించి చెప్పే మాటలు ఉంటాయి. అలాగని పర్టికులర్గా మీ కొరకే చెప్పేది కాదు. ఎవరిలో లోపం ఉందో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఆ ప్రవక్తల పరిచర్య సంఘంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రవక్తల పరిచర్యను అంగీకరిస్తే, ఆ గద్దింపుకు లోబడితే ఖచ్చితంగా నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. సి, సువార్తికులు. రాసుకున్నారా ABCD అని? ఏ, అపోస్తులంటే పంపబడాలి. బి, ప్రవక్తలంటే గద్దించాలి. సి, సువార్తికులు. సంఘములో సువార్త పరిచర్య ఉండాలండి. సేవకుడు ఒక్కడే సువార్త, రోజు సువార్త పని కొరకు తిరుగుతున్నాడు. సంఘ విశ్వాసులకి ఏ భారం ఉండాలంటే ఖచ్చితంగా రోజంతా అన్న, వారమంతా, నెలంతా, సంవత్సరం అంతా 365 రోజులు ఏదో పని చేస్తున్నాడు. కనీసం వారంలో ఒక్క పూట, కనీసం సెలవు రోజు అవకాశం ఉన్నప్పుడు సువార్త పరిచర్య చేయాలి. భక్త సింగర్ సహవాసం ఈ విషయంలో మనం నిజంగా అభినందించవచ్చు. వాళ్ళు ఎంత ఉద్యోగస్తులైనా, వాళ్ళు ఎంత స్థితిగతులు, ఎంత ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నా, భక్త సింగ్ సహవాసంలో ఉన్న విశ్వాసులందరికీ సువార్త చేసే అలవాటు ఉంటుందండి. ఆదివారం మందిరానికి వెళ్ళిపోతారు. ఆరాధన అంతా ముగించుకున్న తర్వాత కరపత్రికలు తీసుకుని ఒక ఏరియాని ఎంపిక చేసుకుంటారు. సాయంకాలాలు వెళ్ళి సువార్త ప్రకటించి, ఈవినింగ్ టైంలో అవకాశం ఉంటే అక్కడ సువార్త మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో సువార్తీకరణ కనుమరుగైపోతుంది. సంఘములో క్షేమాభివృద్ధి ఎప్పుడంటే సువార్త ద్వారా కలుగునుగాక. ఆమేనని చెప్పండి. డి, కాపరులు. సంఘానికి కాపరి చాలా ప్రాముఖ్యమైన వాడు. కాపరి పని ఎలా ఉంటుందో తెలుసా? మేము చిన్నప్పుడు తాతయ్య గారు చెప్పేవారు, నల్లల్లా మిన్నల్లే. కాపరి పని ఎలా ఉంటుందంటే మిన్నళ్ళు కూడా తీయాలి. అదేం కనపడదు. కాపరికి ఎంత పోరాటం అంటే అంత పోరాటం. కాపరి పరిచర్య చాలా కష్ట పరిచర్య. కానీ సంఘ కాపరి చాలా ప్రాముఖ్యమైన వాడు. గొర్రెలు కొన్ని బాగా పరిగెత్తే గొర్రెలు ఉంటాయి, కొన్ని గూటుకొచ్చే గొర్రెలు ఉంటాయి. ఉదయకాలం వెళితే మరలా మేత మేసి మరలా వచ్చేస్తాయి. ఈ విధంగా గూడు చెదిరిపోయిన కొన్ని గొర్రెలు ఉంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే కొన్ని గొర్రెలు మంచిగా కాపరి మేత పెడతా ఉంటుంటే స్ట్రాంగ్గా తయారై కాపరికి, సంఘానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. కొన్ని గొర్రెలు ఉంటే కాపరిని పొడిచే గొర్రెలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కొమ్ములతో పొడుస్తూ ఉంటాయి, అయినా కాపరి భరిస్తూ ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కాపరికి విశ్వాసికి ఉన్న బంధం తల్లి తండ్రుల బంధం, అన్నదమ్ముల బంధం, ఆత్మీయుల బంధం. ఒక తండ్రి తన కొడుకుని ఎలా ప్రేమిస్తాడో కాపరి కూడా. కొన్ని గాయాలైపోయిన గొర్రెలు ఉంటాయి, ఆ కాపరి వెళ్ళి ఆ గాయాలు కట్టాలి. కొన్నిసార్లు ఆ గాయాలు మరలా కట్టి మరలా పడిపోయిన చోట మరలా లేవనెత్తాలి. సో నిజంగా కాపరి పరిచర్య చాలా కష్టమైంది. దేవుడు కాపరిగా నియమించిన ఈ పరిచర్యలో శక్తి వంచన లేకుండా అందరినీ పరిశీలించుకుంటే ఎవరు గాయాలతో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు నడవలేకపోతున్నారో, ఎవరు పరిగెడుతున్నారో అన్నీ చూసుకుంటా వాళ్ళని సరైన క్రమంలో నడిపించాలి. ఈ బంధం అంతం వరకు నిలబడునుగాక. ఏ షార్ప్ మైనర్, ఈ బంధము అంతం వరకు కాపాడబడునుగాక. హుషారుగా చెప్పండి అందరూ, అంతం వరకు ఈ బంధం నిలబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా యేసు రాజా
అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధం పాడదాం నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా నన్ను విడువలేని నా యేసు రాజా నన్ను విడువ నా ఇమ్మానుయేలు దేవా నీ కన్న తోడెవరయ్యా నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రతి క్షణము సేవింతునయ్యా నా నిజ దైవము నీవేనయ్యా నా గణ సైన్యము నీవేనయ్యా నీవు ప్రేమించినందుని బ్రతికితిని నీవు పోషించినందు నిలిచితి నీవు ప్రేమించినందు బ్రతికితిని నీవు పోషించినందు నిలిచి నా ఇమ్మానుయేలు దేవా నీ కన్న తోడెవరయ్యా నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రతి క్షణము సేవింతునయ్యా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా కాపరికి విశ్వాసకుండే బంధం ఎవ్వరు విడదీయలేని బంధం. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎవ్వరు విడదీయలేరు. కొన్నిసార్లు సంఘ కాపరికి విశ్వాసికి మధ్యలో గ్యాప్ విడదీయటానికి అపవాది ఎన్నో ఆయుధాలు ప్రయత్నిస్తూ ఉంటాడు. తండ్రి కొడుకుల బంధం, తల్లి కూతురు బంధం. ఓ మాటలో చెప్పాలంటే కాపరిని దేవుడు ఎన్నుకున్నాడు ఒక తండ్రిగా. సో క్రీస్తు ప్రేమలోనే అంతం వరకు, ప్రాణం పోయే వరకు ఇలాంటి సహవాసంలోనే అంటుకట్టబడదుముగాక. తండ్రి కొడుకుల మధ్యన బంధం కాపరికి విశ్వాసికి ఉంది. ఇలాగ కాపాడుకునే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. రైట్. చివరిది ఉపదేశకులు. ఈ ఉపదేశకులు అప్పుడప్పుడు మనకి సభలకి గెస్ట్ స్పీకర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళే ఉపదేశకులు, ఉపదేశిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఉపదేశం అనేది సురక్షితంగా ఉండటం కోసమే. నా ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. కనుక ఈ 5 రకాల పరిచర్య ఖచ్చితంగా సంఘంలో ఉంది. సంఘంలో మీరు అంటుకట్టబడ్డారు. మీ అందరికీ దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేయనుగాక. రైట్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. 4వ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వచనం. 1 Corinthians chapter 8 verse 1.
విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము ఉమ్, మనం అందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము. ఓకే. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఆమెనండి ఒకసారి. సో సంఘములో ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి బిడ్డలకి ఎవరికైనా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన బంధువులే కాదు, చర్చ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ ఏరియా నుంచైనా రానివ్వండి, అన్యజనుల ఆత్మీయుల తర్వాత, కానీ సంఘములో ప్రేమ ఉండాలండి. ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఆమెనంటారు ఒకసారి. ఎవరైనా చర్చ్కి కొత్తోళ్ళు ఎవరైనా వస్తే కనీసం 10 మంది వాళ్ళని కలవండి, వందనాలు చెప్పండి. అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఏరియా మీది, రెండయ్యా ఈ సహవాసంలో మేము ఎప్పటి నుంచో ఈ సహవాసం స్టార్టింగ్ నుంచి ఉన్న బిళ్ళలం, సంఘం దేవుడు మన కొరకు ఇచ్చాడు, సేవకులు మంచిగా నడిపిస్తున్నారు అని ప్రేమతో వాళ్ళని చేర్చుకోగలిగితే పరిచర్యలో క్షేమాన్ని చూడగలుగుతాం. ఆమెను చెప్పండి. సతీష్ అయ్య గారి యొక్క సంఘం అంత అద్భుతంగా ఎస్టాబ్లిషన్ జరగటానికి కారణాలు ఏమిటి అని ఎవరో ఒకరు అడిగితే ఎన్నో కారణాలు ఆయన సేవకులు కొడుకులో చెప్పారు. ఒక్క కారణం చెప్పారు, అదేమిటంటే సంఘములో ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన సంఘము ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. బాడీలో మనం అవయవాలమండి, కన్ను, నోరు, ముక్కు, పెదవులు, కాళ్ళు, చేతులు. కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోరుకి ఎందుకు బాధ, కళ్ళంపడ నీళ్ళు ఎందుకు రావాలి, వెంటనే చెయ్యి అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే అవయవాలుగా పనిచేయాలి. సంఘంలో ఎవ్వరికి బాగకపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమన్నంత వరకు నీకు తెలిస్తే వెళ్ళి వాళ్ళని పలకరించడము, అవకాశం ఉంటే కనీసం ఫోన్ చేసిన వాళ్ళని పలకరించడము. ఈ ప్రేమ కలిగిన అనుభవాలు సంఘంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. వాళ్ళు ఎందుకులే, మాకెందుకులే అలా అనుకోకూడదు. ప్రేమ కలిగిన చోట దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేయనుగాక. యోనాతాను దావీదుల యొక్క బంధం, అది నిజంగా వాళ్ళలో ప్రేమ బంధం దేవుడు పెట్టాడు. ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే యోనాతాను దావీదు వలె ప్రాణ స్నేహితులుగా మనం కలిగి ఉంటే ఆ ప్రేమ సంఘాన్ని ఏం చేస్తుందంటే ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా లోపమున్న ఆ ప్రేమ అనేక దోషాల్ని కప్పుతూ ఉంటుంది. ఆ ప్రేమ కలిగి జీవితం దేవుని కృప సంఘం మీద ఉండునుగాక. చూడండి, ఆ మాట చదువుకుందాం. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం. సమూయేలు మొదటి పుస్తకం 18 మొట్టమొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, యోనాతాను ఎవరు, దావీదు ఎవరు? గొర్రెల కాపరి. సాధారణంగా చర్చెస్లో ఎవరితోనైనా స్నేహం చేయాలంటే ఏ స్టేటస్ చూసుకుంటారు? మీరు మాట్లాడలేదే, మీరు వంటలు చేసే వాళ్ళందరితో గ్రూపు, దేవుడికి స్తోత్రం, పాటలు పాడే వాళ్ళందరితో గ్రూపు, పరిచర్య చేసే వాళ్ళందరితో గ్రూపు, జస్ట్ హాయ్ బాయ్ అని అలా కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళందరితో గ్రూపు, దేవుడికి స్తోత్రం, గుడ్. సో మనం ఎవరితో స్నేహం అంటే చూడండి, యోనాతానేమో రాజు కొడుకు, దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు. అయినా అక్కడ వ్యత్యాసం అనేది కనబడట్లేదు. సంఘంలో ఎప్పుడు వ్యత్యాసం కనిపించనివ్వకండి. ఎక్కడ పొరపాటున మీరు అందరితో కలిసిపోవాలి. ఉప్పు మీరు, ఆమెనండి, కలిసిపోవాలి, కరిగిపోవాలి, కనపడకుండా పోవాలి. ఆ అనుభవాలు ప్రేమ దేవుడు సంఘంతో నింపునుగాక. రైట్. చివరిది 5వ మాట, రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాతాలో మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. అప్పుడు పుస్తకాలు మూసేసినట్టున్నారా? ఓకే. ఎఫ్రాతాలో మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఎఫ్రతా ఈక్వల్ టు ఫలవంతమైన భూమి. చివరిది దీనత్వాన్ని ధరించుకోవాలి అనండి. నిజంగా రూతుకి ఎంత క్షేమం ఇచ్చాడండి దేవుడు.
మోడైపోయిన జీవితం, అసలు మోయాబు శపించబడిన స్థితి. కానీ తనకు మరలా ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, తనకు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు, భర్తను సిద్ధపరిచాడు, పిల్లల్ని ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఆమె పేరుండిపోయింది. రూతుకి ఎఫ్రాతా అనే చోట క్షేమాభివృద్ధి కలుగు చేశాడు. రూతుకి ఎంత క్షేమం కలగటానికి దీనత్వం. ఎఫ్రతా అనేది చిన్న గ్రామం. బెత్లెహేము, ఎఫ్రతా స్వల్పమైన గ్రామము నీవు. కానీ ఎన్నిక లేని ఆ చోట దేవుడు ఎన్నుకుని అక్కడే రక్షకుడు పుట్టాడు కదా. ఈరోజు నా ప్రార్థన, ఎవరైతే క్షేమం అభివృద్ధి కొరకు దీనత్వాన్ని ధరించుకుంటారో వాళ్ళకి యేసయ్య క్షేమాభివృద్ధిని కలుగు చేయనుగాక. మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్తే చదువుకుంది. కానీ మీకా 5:2 ఉంది, బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేల్ని ఏలేవాడు నీలో నుండి వస్తాడు. ఎందుకు దేవుడు అంత క్షేమాన్ని కలుగు చేశాడంటే ఆ ప్లేసు చాలా చిన్న గ్రామం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా తగ్గించుకుని దీనత్వం ధరించుకుంటే వాళ్ళకి ఎప్పుడు దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. నేను ముగిస్తున్నాను. తిరిగి నా పాట నాకు అప్పచెప్పండి. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేనండి. ఎవరికి దేవుడు క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడో 5 మాటలు మనం విన్నాం. నెంబర్ 1, అనుకూల వచనమే పలకాలి. నెంబర్ 2, నీతిమంతులుగా ఉండాలి. నెంబర్ 3, అపోస్తుల ఉపదేశంలో ఉండాలి. నెంబర్ 4, ప్రేమ కలిగి ఉండాలి. నెంబర్ 5, దీనత్వాన్ని ధరించుకోవాలి. ఇలాంటి వాళ్ళకి క్షేమాభివృద్ధిని దేవుడిస్తాడు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి వచ్చిన వాళ్ళందరినీ క్షేమాభివృద్ధితో తిరిగి పంపునుగాక. అలాగే లేచిన బడండి. ఒక చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. దేవుడు మనకిచ్చిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులెత్తి స్తోత్రం